హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంటీ లెసన్ సిడ్నీ. చాలా డేస్ అయింది ఒక వీడియో పెట్టి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా గుర్తుకొచ్చింది, నానమ్మ గుర్తుకొచ్చింది. కొంచెం మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది ఒకేసారి. ఆ ట్రోమా నుంచి బయటికి వచ్చేసరికి ఒక 1 వీక్ పట్టింది. అది కాకుండా హెల్త్ ఒక్కటి బాగాలేదు, మెయిన్ రీజన్ అది. ఇవన్నీ చూసుకొని సెట్ బ్యాక్ అవ్వడానికి మాకు ఒక 1 వీక్ పట్టింది అంతే. అండ్ ఇప్పుడంతా ఓకే, ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. హెల్త్ కూడా మాది పర్ఫెక్ట్గా ఉంది. అండ్ సో ఈ వీడియో ఏంటి అంటే, ఇది నేను ఒక ట్రిబ్యూట్ అనుకుంటున్నా. ఒక ట్రిబ్యూట్ లాగా నేను ఈ వీడియో అనుకొని చేస్తున్నాను. ఇది నేను స్పెషల్గా ఒక పర్సన్కి డెడికేట్ చేద్దాము అనేది నా చిన్న ప్రయత్నం. స్మాల్ ఎఫర్ట్ పెడుతున్నాను ఈ వీడియో కోసం అంతే. ఎవరు ఆ పర్సన్ ఏంటి అంటే, మా లైఫ్లో ది బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది మా నానమ్మ. మాకు మంచికైనా చెడుకైనా అన్నిట్లో తోడుంది ఆ మొక్కతే. సో నేను ఈ వీడియోని ఆమెకి డెడికేట్ చేద్దాము. ఆమె గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము, ఇంపార్టెంట్వి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. మమ్మల్ని ఎట్లా పెంచింది ఏంటి, మేము ఈ స్టేజ్కి వచ్చాము, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేస్తున్నాము అంటే ఎంతవరకు ఆమె సపోర్ట్ చేసింది, ఎంతవరకు మమ్మల్ని చూసుకుంది, పెంచింది, కష్టపడింది, ఇవన్నీ కొంచెం షేర్ చేసుకుందాం. అది కాకుండా మా లైఫ్లో తనే కాదు, మా నాన్నమే కాదు, ఇంకిద్దరు ఉన్నారు, మా పెద్దనాన్న మా పెద్దమ్మ. వాళ్ళు కూడా ది బిగ్గెస్ట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో మాకు, మా ఫాదరు చనిపోయిన దగ్గర నుంచి మా పెద్దనాన్న మా పెద్దమ్మే మా చదువులు కానీ మాకు ఇలాంటి బట్టలు కొనిచ్చడం దగ్గర నుంచి మొత్తం వాళ్ళిద్దరే చూసుకున్నారు. వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా ఎంతైతే సపోర్ట్ చేశారో దూరం నుండి, మాకు ఫిజికల్గా మెంటల్గా ఒక స్ట్రెంగ్త్ లాగా ఉండి మాకు మంచికైనా చెడుకైనా మా నాన్నమ్మ అంత సపోర్ట్ చేసింది. సో తన గురించి కొన్ని విషయాలు నా నుంచి షేర్ చేసుకుంటే నాకు అదొక గ్రాటిట్యూడు, నా బాధ్యత. తన గురించి చెప్పడం అనేది నాదొక బాధ్యత అనిపించింది. 1 వీక్ ఆలోచించాను, చెప్పొచ్చా లేదా, ఇలాంటివి విషయాలు బయటికి చెప్పొచ్చో లేదో తెలీదు. బట్ నాకెందుకో తన గురించి చెప్పుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కాకుండా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది, ఆస్ట్రేలియాకి వచ్చామంటే అది మామూలు విషయం కాదు. దానికి వెనకాల ఆమె కూడా కష్టం ఉంది. ఆమె కష్టం ఉండబట్టే మేము ఇక్కడ వరకు వచ్చాము. ఇవన్నీ చెప్పుకుందాము. అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు ఇంపార్టెంట్వి షేర్ చేసుకుంటే తన గొప్పతనం అందరికీ తెలుస్తుంది అనే చిన్న ప్రయత్నం అంతే, వేరేదైతే ఏం లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా ఉన్నా సరే నన్ను కామెంట్లో ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి, ప్రాబ్లం లేదు, నేనేమనుకోను. సో మా నాన్నమ్మ గురించి చెప్పే ముందు నేను ఒక 1 మినిట్ నేను మా తాతయ్య మా నాన్నమ్మ గురించి కూడా ఒకసారి చెప్తాను. మా తాతయ్య పేరు వచ్చేసి కోదండ రామారావు, మా నాన్నమ్మ పేరు వచ్చేసి సుశీల. వాళ్ళిద్దరూ మా ఊళ్ళో హ్యాపీగా, అంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు, చాలా గొప్పగా బతికారు. అండ్ అంతా బాగుంది. మా తాతయ్యకి మంచిగా ల్యాండ్ కానీ అన్ని రకాలుగా లైఫ్ ఫైనాన్షియల్గా ఆయన సెటిల్ అయ్యారు. మా నాన్నమ్మ కూడా మంచిగా అన్ని రకాలుగా హ్యాపీగా ఉంది. అంతా బాగానే ఉంది. అనుకోకుండా ఒకరోజు మా ఫాదర్ చనిపోయారు. అదొక బిగ్గెస్ట్ లాస్ మా అందరి లైఫ్లో. ఎంత హ్యాపీగా అందరు ఉన్నామో, చేర్పల్లి ఫ్యామిలీ అంటే ఎంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీ, వెల్ సెటిల్ ఫ్యామిలీ లాగా అనిపించేది అందరికీ. దూరం నుంచి చూస్తే చెరుపల్లి ఫ్యామిలీ అనగానే ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయారు, ఇంకా వాళ్ళకి లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే స్టేజ్ నుంచి చెరుపల్లి ఫ్యామిలీ అనగా అయ్యో పాపం అట్లయిపోయిందే అనే స్టేజ్కి పడిపోయాము ఆల్మోస్ట్. మా ఫాదర్ చనిపోవటం అనేది మాకు ఒక బిగ్గెస్ట్ లాసు. అందులో మా తాతయ్య మా నాన్నమ్మకి బాగా ఎఫెక్ట్ పడింది. వాళ్ళు ఫైనాన్షియల్గా ఓకే అయినా మెంటల్గా వాళ్ళు సెట్ కాలేకపోయారు. మేము కాలేదు, వాళ్ళు కాలేదు, ఎవరు కాలేదు. సో అలా కొంచెం ఆ బాధల నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. అది కాకుండా మా తాతయ్య వాళ్ళని సిడ్నీకి తీసుకొచ్చారు మా పెద్దనాన్న, ఎందుకంటే కొంచెం కొడుకుపోయాడు, అది కాకుండా వాళ్ళు అక్కడ ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బాధపడతారు అని, కొంచెం మైండ్ చేంజ్ ఉంటుంది, రిలాక్స్గా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన 6 మంత్స్కి 7 మంత్స్కి మళ్ళీ ఇండియాకి బ్యాక్ వద్దాము అనే టైంలో మా తాతయ్య కూడా చనిపోయారు. 2 బిగ్గెస్ట్ లాసెస్ జరిగినాయి మా లైఫ్లో. అది మా నాన్నమ్మకి చాలా ఎఫెక్ట్ అయింది.
ఆమె ఆమె ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఆమెకి హై బీపీ, హై షుగరు, కొలెస్ట్రాల్ ఇట్లా అనుకోకుండా అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. కొంచెం డౌన్ అయిపోయినాం. 60% ఆమె డౌన్ అయిపోయింది. ఆమెకి ఆ ఏజ్‌లోనే ఆమెకి 70 ఇయర్స్ ఉన్నాయి. 70 ఇయర్స్‌లో ఆమెకి అన్ని రకాల ఇబ్బందులు, బాధలు ఒకేసారి చూసింది. వితిన్ 1 ఇయర్‌లో అన్ని రకాల ఇబ్బందులు, బాధలు, కష్టాలు అన్నీ చూసింది. సో ఇది మా నానమ్మది బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం స్టోరీ. ఎట్లా ఏం జరిగింది ఏంటి అనేది. ఇంకా కమింగ్ టు ది మమ్మల్ని ఎట్లా పెంచింది, ఎట్లా చూసుకుంది ఏంటి అంటే, మాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్, నాకు 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా నాన్నమే మమ్మల్ని చూసుకుంది, పెంచింది. ఎందుకు చూసుకుంది ఏంటంటే, కొన్ని రీజన్స్ వల్ల మమ్మల్ని చూసుకోవాల్సి వచ్చింది మా నాన్నమ్మ. ఆ క్షణం మా చేయి పట్టుకుంది. ఈ క్షణం వరకు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా సరే తనే వెనక్కుంది, తనే చూసుకుంది. మాకు ఫీవర్ వచ్చినా తనే చూసుకుంది. మాకు ఫీవర్ వచ్చి మేము పడుకుంటే కాలు పిసికేది, ఒళ్ళంతా ఒకలాంటి మసాజ్ లాగా చేసేది. మాకు గుర్తుండేది. మా నాన్న చనిపోయాక మా ఊరు నుంచి మేము కొత్తగూడెంకి మూవ్ అయ్యాక మమ్మల్ని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బై ఆటోలో వెళ్తే. సో ఎవ్రీడే మా నాన్నమ్మ మాతో పాటు ఆటోలో వచ్చి మమ్మల్ని స్కూల్లో దింపి మళ్ళీ బ్యాక్ టు ఇంటికి ఆమె వచ్చి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆటో తీసుకొని స్కూల్కి వచ్చి ఇట్లా ఎవ్రీడే 1 ఇయర్ పాటు మమ్మల్ని అట్లా పికప్ డ్రాపు. ఎంత ఏజ్ అనుకుంటున్నారు? 70 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె ఈ పనులు చేసి అసలు ఆమెకు అంత బలము, అంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చేదో తెలిసేది కాదు. చేసింది. అది కాకుండా మా ఫాదర్ చనిపోవటంతో మమ్మల్ని ఇంకా ప్రేమగా చూసుకుంది. మాలోనే మా నాన్నని చూసుకునేది పాపం. లైక్ మా తమ్ముడు చిన్నప్పుడు, ఇప్పుడంటే నేను కొంచెం పెద్దగా అయ్యి ఫేస్ కొంచెం మారుతుంటుంటే నేను మా నాన్నలాగా ఉన్నాను అని అంటున్నారు అంతా. కానీ మా తమ్ముడు చిన్నప్పుడైతే సేమ్ మా నాన్నలాగానే ఉండేవాడు. వెనకాల నుంచి చూస్తే కూడా అచ్చం మా నాన్నలాగే. అందరూ అందుకే వాడిని ఎక్కువ దగ్గర తీసుకోవటం, గారాబంగా పెంచటం, వాడిని ఎక్కువ చేసేవాళ్ళు. మెయిన్ రీజన్ మా నాన్నని వాడిని చూసుకునేవాళ్ళు. అట్లా కొంచెం మేము పెరిగాము. పెంచింది మమ్మల్ని, పెంచి ఇంతవాణి చేసింది. మా స్కూలింగ్ డేస్లో కూడా మేము ఎక్కువగా ఆమెకి ఫిజికల్గా మేము ఏం హెల్ప్ చేయలేకపోయాము. మాకు తెలిసేది కాదు. మాకు ఎంత ఏజ్ అప్పుడు, మేము 9th క్లాస్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళకి మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు 9th క్లాస్ 10th క్లాస్ అంటే. నా అప్పుడైతే నాకు మా వాడికి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. బయట ప్రపంచం ఏంటి, ఎట్లుండాలి ఏంటి అనేది. అలా మా నాన్నమ్మ ఇంట్లో పనికి జస్ట్ అంట్లు తోమడానికి ఒక మనిషి ఉండేది. మిగతా అన్ని పనులు మా నాన్నమే చేసుకునేది. మేము ఏదో వెళ్ళేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, హోంవర్క్ చేసుకునే వాళ్ళం, ఆడుకున్నాం. ఇదే తప్ప మాకు వేరే ధ్యాస లేదు. అయ్యో నాన్నమ్మ ఒక్కతే కష్టపడుతుంది, మేము హెల్ప్ చేయాలి అనేది ఆలోచన లేదు. మా ఇద్దరిని కాదు, ముగ్గురిని చూసుకుంది మా నాన్నమ్మ. మా హేమంత్ బావని కూడా. అదొక డిఫరెంట్ స్టోరీ. ఇలా ముగ్గురిని, 5గురిని, వాళ్ళ పిల్లల్నే కాకుండా, అంటే మా నాన్న వాళ్ళ 5గురు, వాళ్ళని కాకుండా మా ముగ్గురిని, మొత్తం 8 మందిని ఆమె చూసుకొని పెంచి ఒక్కొక్కరిని మంచి పొజిషన్లో ఉంచేలాగా చేసింది. సో ఇట్లా మా లైఫ్ మొత్తం, మా స్కూలింగ్ డేస్ ఇట్లా అయిపోయింది. పాపం మేము రిటర్న్గా ఆమెకు చేసింది ఏమీ లేదు. మొత్తం ఆమె చేసింది. మా స్కూల్ లైఫ్ మొత్తం కష్టపడింది. ఆమెకి జ్వరం వచ్చినా సరే లేచేది. మా స్కూల్ అంటే తెలిసేది కదా. ఇప్పుడు మాకు హాఫ్ డే స్కూల్స్ అనుకోండి. మా కొత్తగూడెంలో మార్నింగ్ 4కో 5కి స్కూల్ ఓపెన్ చేసేవాళ్ళు. హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు సమ్మర్లో 5కి ఓపెన్ చేసి 7:30, 8 కల్లా స్కూల్ ఫినిష్ చేసేది. 5కి ఓపెన్ అంటే మమ్మల్ని ఆమె 4కో 3:30కో లేచి లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లాగా చేసి మాకు 5 కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మమ్మల్ని లేపి రెడీ చేసి 5:30 కల్లా మమ్మల్ని స్కూల్ పంపించేది. అంత ఓపిక, అంత ఎట్లా వచ్చేదో తెలిసేది కదా. కష్టపడింది ఫుడ్కి. ఏ రోజు కూడా ఫుడ్కి అరే నాకు చేత కావట్లేదు, మీరు బయట నుంచి తెచ్చుకోండి అనే పరిస్థితి ఆమె ఎప్పుడు మాకు తీసుకొని రాలేదు. ఆమె చేయలేదు. ఆమెకు ఓపిక ఉన్నా లేకపోయినా చేసి పెట్టింది. మేము హ్యాపీగా బతికాము. అలా సర్టెన్గా మేము మా 10th కంప్లీట్ చేసాము. 10th కంప్లీట్ అయిపోయాక
ఇంటరు మా పెద్దనాన్న వాళ్ళు, "మనోజ్ మీరు ఇంటర్ హాస్టల్‌లో ఉంటే మీకు ఇంకా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. బెటర్‌గా ఉంటుంది. సిట్యుయేషన్స్ అన్నీ సెట్ అవుతాయి. మీరు ఇంటర్ హాస్టల్‌లో ఉండండి" అని మా పెద్దనాన్న వాళ్ళు ప్రపోజ్ చేశారు దాన్ని. మా నాన్నమ్మకి అది ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పిల్లలిద్దరు, తండ్రి లేడు, ఇద్దరు ఉంటే మనాది పడతారు, చికాకు అవుతారు అని మా నాన్నమ్మకి బాగుండేది. మా మీద పిచ్చి ప్రేమ. మమ్మల్ని ఒక్కళ్ళు అయినా ఒక్క మాట అంటే ఆమె అస్సలు తట్టుకునేది కాదు. రివర్స్‌లో మళ్ళీ అవతల వాళ్ళనే 10 మాటలనేది. అంత మంచిగా చూసుకుంది మమ్మల్ని. మా మీద ఒక దెబ్బేసేది కాదు, ఒక మాట అనేది కాదు. ఎవరైనా అన్నా సరే ఊరుకునేది కాదు. ఇప్పటికి కూడా అంతే. అట్లా మమ్మల్ని హాస్టల్‌లో ఏద్దాం అనుకుంటే మా నానమ్మ వద్దు వద్దు అనేది. కానీ మా పెద్దనాన్న కొంచెం ముద్దు చేసి మా నాన్నమ్మని, "కాదమ్మా పిల్లలిద్దరు కూడా సెటిల్ అవ్వాలి కదనే, ఎట్లా అయితే ఎట్లా చెప్పు" అది ఇది అంటే, ఇంకా ఎట్ ది ఎండ్ మా నాన్నమ్మ ఓకే అంటే మేము ఖమ్మం హాస్టల్‌లో ఉన్నాము. మా నాన్నమ్మ ఒక్కతే కొత్తగూడెంలో ఉండేది. ఆమె ఎట్లా చేసుకుందో ఏంటో, కూరగాయలకైతే ఇబ్బంది ఉండేది కాదు. మా బావ వాళ్ళు హెల్ప్ చేసి కూరగాయలు ఎవ్రీ నైట్ వెళ్ళేవాళ్ళు, ఉండేవాళ్ళు. 1 గంట 2 గంటలు ఉండేవాళ్ళు. మళ్ళీ వచ్చి కూరగాయలు ఏమైనా కావాలంటే అన్ని రకాలుగా చూసేవాళ్ళు. కానీ ఎట్లా తింది ఆ మీదే మా ఆలోచనలు ఉంటూ బతికిందంట. చెప్పేది, "అరే మీ గురించి ఆలోచించేదాన్ని, ఎట్లా తిన్నారో ఏంటో, హాస్టల్‌లో ఎట్లుండేదో ఏంటో, మీరు ఇద్దరే కాదు రకరకాలుగా ఉండేవాళ్ళు పిల్లలు, అంతమంది పిల్లల మధ్య మీరిద్దరు ఎట్లుండాలో ఏంటో, నాకు అదే భయం వేసేది, బాధగా ఉండేది" అనుకుంటూ మాతో చాలాసార్లు చెప్పుకుంటూ బాధపడింది. మేము అదే ఆలోచించేవాళ్ళం. మాకు హెల్ప్ చేయాలనే థాట్ కంటే మాకు అప్పుడు థాట్ వచ్చేది కాదు. హెల్ప్ చేయాలి నాన్నమ్మకి అనే థాట్ వచ్చేది కాదు. ఇంతకీ ఆలోచన ఏంటంటే, మేము లేకుండా ఎట్లా ఉంది అనే ఆలోచనే ఉండేది. అలా మేము కూడా ఆలోచించేవాళ్ళం, ఎట్లా తిందో ఏంటో పిచ్చిది, మందులు వేసుకుంటుందో లేదో ఏంటి అనేది. మాకు ఎవ్రీడే ఫోన్ చేయడానికి కుదిరేది కాదు హాస్టల్‌లో. వీక్ ఒకసారో 10 డేస్‌కి ఒకసారో. అసలు ఆ విచిత్రం ఏంటో అట్లా గడిచిపోయింది మా 2 ఇయర్స్. ఇంటర్ అంతా అయిపోయింది. ఆమె అంతే అయింది. మధ్య హాలిడేస్‌కి వెళ్ళేవాళ్ళము, చూసుకుంటూ ఉండేవాళ్ళము. ఇంకా ఈ ఇంటర్ హాలిడేస్‌లో వెళ్తుండగా కొంచెం మాకు మా నాన్నమ్మకి ఇంకా దగ్గరగా అటాచ్‌మెంట్ పెరిగింది. చిన్నప్పుడు అంటే ఊహ తెలిసేది కాదు. మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఇంటర్ నుంచి కొంచెం మాకు నాన్నమ్మకి అనుబంధం, ఆప్యాయత అన్నీ ఒకేసారి దగ్గరికి వచ్చేసినాయి. దూరం ఉండటం వల్ల అందరూ అంటుంటారు, దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి. ఒక మనిషి మీద ప్రేమ అనేదైనా, ఒక మనిషి మీద గౌరవం అనేదైనా దూరంగా ఉండటం వల్ల ఎక్కువ ఉంటుంది అని. అది 100% ట్రూ. నేను ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చాక నేను చాలా అది డైజెస్ట్ చేసుకున్న నాలో నేను. అట్లనే మా నాన్నమ్మ ఇండియాలో ఉంది ఇప్పుడు, మేము ఇక్కడ ఉన్నాము. ఇట్లా స్ట్రక్ అయిపోయాక ఇప్పుడు మేము అర్థం చేసుకుంటుంది ఏంటి అంటే, మమ్మల్ని ఇంత పెంచిందా, ఇంతగానం చూసుకొని మమ్మల్ని చేసిందా, మేము ఈ స్టేజ్కి వచ్చామంటే ఆమె కదా రీజను అనుకుంటూ, నన్ను ఈ వీడియో తీయడానికి గల మోటివ్ కూడా మా నాన్నమ్మే. ఆమె గురించి చెప్పుకునేలాగా చేసుకుంది, అంత కష్టపడింది.